మనందరికీ తెలుసు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే అది ఒక పరిశ్రమ మాత్రమే కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఒక ఉద్యమాల చరిత్ర, ఒక పోరాటాల చరిత్ర, భూత్యాగాలు, ప్రాణత్యాగాలు అనే పునాదుల మీద నిర్మించబడినటువంటి ఒక మహోన్నతమైనటువంటి పరిశ్రమ. భారతదేశ ప్రభుత్వంచే ఒక నవరత్న స్టేటస్ కలిగినటువంటి సంస్థ. అంత గొప్ప పరిశ్రమని మన మాన్య ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ ఒక గొప్ప మాట మాట్లాడాడు. అంటే ఆయన విజనరీ అంతా ఎక్కడ పెట్టారు, ఆయన వయసు, ఆయన అనుభవం, ఆయన స్థాయి అన్నీ మరిచి అంత గొప్ప విశాఖ స్టీల్ ప్లాంట్ని పట్టుకుని వైట్ ఎలిఫెంట్ అని మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశిస్తూ కార్మికులు పని చేయకుండా ఇళ్లలో పడుకుని జీతాలు అడుగుతున్నారు అని అన్నారు. ఇది ఎంత తప్పుడు మాట, ఇది ఎంత దుర్మార్గమైనటువంటి మాట. అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఏమనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు? విశాఖపట్నం యొక్క నగరాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక చరిత్ర దిశను మార్చినటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖ సిటీని స్టీల్ సిటీగా పిలుచుకునే స్థాయికి తీసుకెళ్లినటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖ నగరాన్ని ఉక్కు నగరం అనే స్థాయికి తీసుకెళ్లినటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఉద్దేశించి, అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి మీరు వైట్ ఎలిఫెంట్ అని, ఇళ్లలో పడుకుంటున్నారని కార్మికులను అవమానిస్తూ స్టీల్ ప్లాంట్ను అవహేళన చేస్తూ మీరు మాట్లాడడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ మాట వచ్చిందని అడుగుతున్నా మిమ్మల్ని నేను. నాకైతే అనిపిస్తా ఉంది, అధికారం అనే అహంకారం తలకెక్కి ప్రైవేట్ అనే వేటు స్టీల్ ప్లాంట్ మీద వెయ్యాలనే ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్ని అవమానకరంగా మాట్లాడారు. నిజంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడమే మీ ఆలోచన అయితే, మీ ప్రభుత్వం యొక్క నిర్ణయం అయితే, మీ పరిపాలనా విధానం అయితే ఇదే ఒక అంశాన్ని ఎన్నికలకు ముందు మీరు చెప్పుండొచ్చు కదా. ఎన్నికల వేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చి కార్మికుల కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలి బామాలి ఓట్లు వేయించుకుని ఈ రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గం గాజువాక, అందులో సింహభాగం స్టీల్ ప్లాంట్. అంటే ఈ రాష్ట్రం హైయెస్ట్ మెజారిటీ ఇచ్చినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంత పెద్ద సంస్థను మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారంటే రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పడానికి వేరే ఉదాహరణ ఏం కావాలి? అప్పుడు నమ్మించి ఓట్లు వేయించుకున్నటువంటి మీరు ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గుండెల మీద తంతున్నారు, కార్మికుల గుండెల మీద తంతున్నారు. ఆ రోజు మీ అవసరం కాబట్టి కాళ్ళు పట్టుకున్నారు, ఈ రోజు అవసరం తీరిపోయింది కాబట్టి ఆ కార్మికుల్ని అవహేళన చేస్తున్నారు. ఏం మాట్లాడతారు మీరు? కార్మికులు ఇళ్లలో పడుకుంటున్నారా? పని చేయట్లేదా? కార్మికులే గనక ఇళ్లలో పడుకుని ఉండుంటే మీకు తెలియదేమో, కరోనా కష్టకాలంలో మీరు ఇళ్లలో పడుకున్నారు, ఇంటికి తలుపులకి తాళాలు వేసుకుని హైదరాబాద్లో మీరున్నారు. కాబట్టి మీకు ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు చేసినటువంటి త్యాగాలు మీకు కనబడవు, మీకు తెలియవు, మీకు గుర్తురావు. నేను చెప్తాను, తెలుసుకోండి. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా చిందించి ఆక్సిజన్ ఉత్పత్తి చేసి భారతదేశం మొత్తం విశాఖపట్నం నుండి స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ అందించి భారతదేశానికి ఊపిరిలూదినటువంటి గొప్ప కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు. అటువంటి కార్మికులను ఉద్దేశించి ఇంత అవమానకరంగా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చిందని నేను అడుగుతున్నా. మీరందరూ కూడా ఎన్నికలకు ముందు మీ యొక్క స్టాండ్ ప్రైవేటైజ్ అని చెప్పుంటే బాగుండేది, కానీ ఎన్నికల సమయంలో మీరు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక దుష్ప్రచారాలు చేశారు స్టీల్ ప్లాంట్ కోసం. బట్ నిజం ఇప్పటికే ప్రజలకి, కార్మికులకి అర్థమైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత కాలం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏక వాలనివ్వలేదు మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నాటి ముఖ్యమంత్రి. ఆయన అధికారంలో ఉండబట్టే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం అవిశ్రాంతంగా, అప్రతిహితంగా సాగింది. ఆయన అధికారంలో ఉండి అండాదండా ఇవ్వబట్టే స్టీల్ ప్లాంట్ చేసినటువంటి అనేక కార్మికులు చేసిన పోరాటాలకి ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఆయన అధికారంలో ఉండబట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాలు ఏనాడు ఆగలేదు. కానీ ఈ రోజు పరిస్థితి, కార్మికులకి జీతాలు రావు, కాంట్రాక్ట్ కార్మికులను పీకేస్తారు, ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏమో వీఆర్ఎస్లు పెట్టి పంపించేస్తారు, రిటైర్ అయిపోయిన వాళ్ళ ప్లేస్లో కొత్తవి రావు, స్టీల్ ప్లాంట్ 32 విభాగాలుగా విభజించి ప్రైవేటైజేషన్ నోటీస్ ఇస్తారు. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన దగ్గర నుండి కూడా రోజు రోజుకి స్లో పాయిజన్ మాదిరి రోజుకొక వేటు, రోజుకొక దెబ్బ, రోజుకొక
కార్యక్రమం చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ నెమ్మదిగా కిల్ చేసుకుంటూ వస్తున్నారు. దానికి ఫినిషింగ్ టచ్చే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అని కార్మికులను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడుతూ, ఏంటి మీరు చేసింది, ఏంటి ప్యాకేజ్ ఇచ్చామంటారేంటి, ఏంటి మీరు ఇచ్చిన ప్యాకేజ్ ఇచ్చామని మీరో పక్క ఇంకొకరో పక్క జబ్బలు చేర్చుకుంటున్నారు. ఏంటి మీరు ఇచ్చిన ప్యాకేజ్, మీకు సత్తా ఉందా? ఆ ప్యాకేజ్లో ఏ కార్మికుడి సంక్షేమానికి, ఏ కార్మికుడికి ఖాతాల్లోకి ₹1 వెళ్ళిందో చూపించగలనే ధైర్యం మీకుందా? ఆ దమ్ము మీలో ఎవరికైనా ఉందా? లేదా వచ్చినటువంటి ప్యాకేజ్తో స్టీల్ ప్లాంట్లో పరిశ్రమలో ఏ ఒక్క పరికరాలు మీరు కొన్నారు, కొత్త మిషనరీని ఏం తీసుకొచ్చారు, లేకపోతే ముడి సరుకుని ఎంత అందుబాటులోకి తెచ్చారు, ఏమైనా చెప్పగలరా? ₹1 అంటే ₹1 మీరు ఇచ్చినటువంటి ప్యాకేజీ బ్యాంక్ ఖాతాలకు పోయింది తప్పితే స్టీల్ ప్లాంట్ కార్మికులకు కానీ పరిశ్రమకు కానీ ముడి సరుకుకు కానీ ₹1 వినియోగించబడాల. నేను అడుగుతున్నా, కేవలం మీ పరిపాలన యొక్క అసమర్థతే ఈ రోజు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఫెయిల్యూర్కి కారణం కాబోతుంది. స్టీల్ ప్లాంట్ గొంతు మీరే నొక్కుతున్నారు, స్టీల్ ప్లాంట్ గొంతును మీరే నిలిమేస్తున్నారు. ఈ రోజు భారతదేశంలో అనేకమైనటువంటి స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. బెలాయిలో కానీ, లేదు అనుకుంటే ఇంకా చాలా చోట్ల భద్రావతి స్టీల్ ప్లాంట్ కానీ, బెలాయ్ కానీ, సేలం కానీ, ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్లే కదా. సుమారు 65,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు ఈ స్టీల్ ప్లాంట్లకి. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది? చంద్రబాబు నాయుడు లాంటి చేతగాని ముఖ్యమంత్రిని తెచ్చుకోవడమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేసినటువంటి పాపం, నేరం అని చెప్పి నేను అడుగుతున్నా. పక్కన ఉన్నటువంటి రాష్ట్రం నితీష్ కుమార్ గారు, ఆయన కూడా సీనియర్ నాయకుడే కదా. మీకు ఏమైనా అవసరం అయితే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన దగ్గర ట్యూషన్ పెట్టించుకోండి. ఎలాగ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలో ఆయన కాపాడుకుంటున్నారు, ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని. మీరు మాత్రమే మీ నాయకత్వంలో స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఎలాగైతే మోసం చేసి ప్రజలకి ద్రోహిగా మిగిలిపోయారో, ఈ రోజు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర మరిచిపోలేనటువంటి ద్రోహిగా మిగిలిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి, విశాఖ స్టీల్ ప్లాంట్ ద్రోహి. ఆయన యొక్క చేతగానితనాన్ని, ఆయన యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనలో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద నెడుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కార్మికులు పనిచేయకపోతే, పరిశ్రమలో కష్టపడి పనిచేయకపోతే నవరత్న స్టేటస్ వచ్చిండేదా విశాఖ స్టీల్ ప్లాంట్కి? సమాధానం చెప్పండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశ ప్రభుత్వానికి పన్నుల రూపంలో 50,000 కోట్ల పైన చెల్లించిందని చెప్పి కార్మిక లోకం కోడే కూస్తుందే. ఏమి చెవులకు ఆ మాటలు వినబడట్లేదా? ఆ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు పరిస్థితి ఏంటి? 2010లో నవరత్న స్టేటస్ వచ్చినప్పటికీ పరిస్థితి ఏంటి? స్టిల్ ఈ రోజుకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మీకు తెలీదా? మీరు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంలో నాయకత్వంలో ఉంటూ మీ యొక్క అసమర్థత వల్ల మాత్రమే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఇబ్బంది పడుతుంది. ఎన్నికలకు ముందు అనేక మాటలు మాట్లాడారు. పార్లమెంట్లో సీట్లు లేవు, శాసనసభలో సీట్లు లేవు, లేదంటే మేము అలా చేసేద్దు, ఊగిపోయి రంకిలేసి గంతులేసినటువంటి మీ సహచరులంతా ఎక్కడికి వెళ్ళారు? మీ ప్రజాప్రతినిధులంతా ఏమయ్యారు? 162 సీట్లు ఇస్తే దేశంలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిలబడింది అంటే అది మీ వల్ల అని చెప్పుకుంటున్నారు కదా. కేంద్రంలో చక్రం తిప్పుతున్నాను అంటున్నారు కదా. మీరు ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని డిసైడ్ చేశారు కదా, మైక్రోసాఫ్ట్ని తెచ్చారు కదా, హైదరాబాద్ నిర్మించారు కదా. ఇన్ని చేయగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు కాపాడలేకపోతున్నారా? విశాఖ స్టీల్ ప్లాంట్కి గనులు మీరు కేటాయించలేకపోతున్నారా? ఉన్నటువంటి అప్పుని ఈక్విటీగా మార్చలేకపోతున్నారా? లేదా బ్యాంకుని వేవ్ ఆఫ్ బ్యాంక్స్ ద్వారా చేయించలేకపోవడం అంటే అది మీ అసమర్థతన్నా అవ్వాలి, ఉద్దేశపూర్వకంగా మీరే స్టీల్ ప్లాంట్ కిల్ చేస్తున్నా అవ్వాలి తప్పితే ఇంకొకటి కాదు. మీ ప్రచారాలు, డాబులు, డబ్బా మాటలు పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేస్తారో చెప్పాలి తప్పితే స్టీల్ ప్లాంట్ కార్మికులను, స్టీల్ ప్లాంట్ను అవమానించడం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహిగా మాత్రం చంద్రబాబు నాయుడు గారు చరిత్రకు ఎక్కుతారు. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. బేషరతుగా కార్మిక లోకానికి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయాలన్నటువంటిది ఆయన పూర్తి ఆలోచన. ఈరోజు ఒకటే చెప్తున్నాను, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మద్దిలపాలెం గ్రౌండ్స్లో మీటింగ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు సంషేర్గా, సింహంలాగా అవతల ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తే నాకు ముఖ్యం, నాకు వ్యక్తిగత సంబంధాలతో పని లేదు, రాష్ట్ర సంబంధాలు, కేంద్ర సంబంధాలతోనే మాత్రం పని, మా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు, కొనేది ఎవడో చూస్తాం, వచ్చేది ఎవడో చూస్తాం అని చెప్పి సింహంలో ఆయన గర్జిస్తే చంద్రబాబు నాయుడు పిల్లిలా మోకరిల్లిపోయాడు కేంద్రం దగ్గర. కేవలం తన కొడుకు భవిష్యత్తు కోసం, మెటల్ స్టీల్స్ అనే ప్రైవేట్ స్టీల్స్ కోసం గనులు, ముడిసరుకుని తీసుకెళ్ళడానికి, పైప్ లైన్ వేయడానికి ప్రధాని మోడీ గారిని ప్రెజర్ చేశానని చెప్పి పబ్లిక్ గా వేదిక ముందు అందరి ముందు మీటింగ్ లో మాట్లాడగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు
స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు మాట్లాడరు? ఏంటి మీకు ఉన్నటువంటి లాలూచి? కేంద్రంతో మీరు ఎందుకు లాలూచి పడుతున్నారు? లేదా లోకేష్ కోసమే చంద్రబాబు నాయుడు గారు లాలూచి పడుతున్నారు, కేంద్రాన్ని నిర్మించలేకపోతున్నారు, కేంద్రాన్ని కనీసం అడగట్లేదు అన్నటువంటిది ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. అది వాస్తవం.